హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ పెంపు, అలాగే పీఆర్సీ ఫిట్‌మెంట్ సంబంధించి తాజా అప్డేట్ అండి. 2026 పే స్కేల్స్ విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ అందరికీ ఒక అద్భుతమైన శుభవార్త వెలువడింది. సో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న వారి జీతభత్యాల పెంపుదల, కరువు భత్యం, టీఏ విలీనం, నూతన వేతన సవరణ చట్టం పీఆర్సీ మరియు ఎంతో ఎంతో కాలంగా చర్చల్లో ఉన్నటువంటి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గురించి, అలాగే రాబోయే సరికొత్త 2026 పే స్కేల్స్‌కు సంబంధించి ఒక అత్యంత కీలకమైన అధికారిక అప్డేట్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఈ సమాచారం ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ యొక్క ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చివేసేలాగా ఉంది. కాబట్టి దీనిని గురించి మనము ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా లోతుగా మరియు వివరంగా చర్చించుకుందాము. ముఖ్యంగా నూతన పే కమిషన్ ద్వారా ఏ క్యాడర్‌లో ఉద్యోగికి ఎంత మేర జీతం పెరగబోతోంది, ఎవరికి ఎంత ఆర్థిక లబ్ధి చేకూరుతుంది అనే అంశాలను మనం వివరంగా తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 55 లక్షల మంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే సుమారుగా 69 లక్షల మంది విశ్రాంత పెన్షనర్లకు సంబంధించి ఒక భారీ గుడ్ న్యూస్ అధికారికంగా వెలువడటంతో ఉద్యోగ వర్గాల్లో నూతన ఉత్తేజం అయితే నెలకొంది. గత 10 ఏళ్ల కాలంలో అమల్లో ఉన్నటువంటి ఏడో వేతన సంఘం గడువు ముగుస్తూ ఉండడంతో రాబోయే ఎనిమిదో వేతన సంఘం ద్వారా ఉద్యోగుల జీతాలు మరియు వృద్ధ పెన్షనర్ల నెలవారీ పెన్షన్ మొత్తాలు ఊహించని విధంగా భారీగా పెరగబోతున్నాయి. ఈ యొక్క కొత్త కమిషన్ అమల్లోకి వస్తే లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా వారి ఇళ్లల్లో నూతన వెలుగులు నిండుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయటమే కాకుండా దానికి సంబంధించి విధి విధానాలను కూడా చాలా వేగంగా రూపొందిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న అత్యంత ఆసక్తికరమైన చర్చ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గురించే. అసలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటో మనం శాస్త్రీయంగా తెలుసుకుందాం. ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క ప్రస్తుత ప్రాథమిక వేతనాన్ని, బేసిక్ పేని కొత్తగా వచ్చే పే స్కేల్స్‌లోకి మార్చేటప్పుడు ఉపయోగించే ఒక గణాంకాన్నే మల్టిప్లైయర్ ఆర్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అని అయితే పిలుస్తారు. అంటే పాత జీతాన్ని కొత్త జీతంగా మార్చడానికి ఉపయోగించేటటువంటి ఒక కీలకమైన సంఖ్య అన్నమాట. అయితే గతంలో అమలైనటువంటి ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా ప్రస్తుతం 2.57% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను నిర్ణయించి 2016 సంవత్సరం నుండి ఈ మేరకు అమలు చేసింది. ఈ యొక్క 2.57% ఫిట్‌మెంట్ వల్ల అప్పట్లో కేవలం రూ. 15,000 ప్రాథమిక వేతనం ఉన్నటువంటి ఒక సాధారణ ఉద్యోగి యొక్క జీతం ఒక్కసారిగా పెరిగి ఏకంగా రూ. 38,550కు చేరుకుంది. మరి దీన్ని బట్టి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది జీతం పెంపుదలలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాబోయే ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించి ఈ యొక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గతంలో కంటే చాలా ఎక్కువగా పెంచాలి అనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగ సంఘాల నుండి బలంగా వినిపిస్తోంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ యొక్క ఫిట్‌మెంట్‌ను ఆహ్, రెట్లుగా 3 రెట్ల నుండి గరిష్టంగా 3.68 రెట్ల వరకు అంటే ఎక్కువగా పెంచాలని జెప్పేసి ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. అయితే ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం గణాంకాలను సూక్ష్మంగా పరిశీలిస్తే ఉద్యోగ సంఘాలు కోరుతున్న ఇంతటి భారీ డిమాండ్‌లు పూర్తిగా నెరవేరకపోవచ్చు అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. మరి ఆర్థిక నిపుణుల లెక్కల ప్రకారంగా ప్రభుత్వం కనీసం 2.64% నుండి 2.84 యాక్చువల్‌గా ఇది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఇది ఇంటూ అనేది వస్తుందండి. సో, అన్ని రేట్లని వస్తుంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీంతో పాటు వేతన సంఘాన్ని లెక్కించేటటువంటి పాత పద్ధతిలో కూడా ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పునైతే తీసుకొని రాబోతోంది. గతంలో ఒక ఉద్యోగి కుటుంబంలోని అవసరాలను లెక్కించేటప్పుడు కేవలం వినియోగ 3 వినియోగ యూనిట్లను పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు పెరిగిన ధరలకు పిల్లల విద్య ఖర్చులు మరియు వృద్ధాప్యంలో వచ్చేటటువంటి వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క యూనిట్లను 5కు పెంచాలనే ప్రతిపాదనను కమిషన్ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ యొక్క ప్రతిపాదన గనక అమల్లోకొస్తే ఉద్యోగుల కనీస జీవన ప్రమాణాల లెక్కింపు మరింత శాస్త్రీయంగా జరిగి వేతనాల నిర్ధారణలో ఉద్యోగులందరికీ చాలా పెద్ద మేలు జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చే జీతం ఉద్యోగి కుటుంబం యొక్క కనీస అవసరాలను తీర్చే విధంగా ఉండాలి అనేది ఈ యొక్క ప్రతిపాదన వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యం. మరి ఉద్యోగులు ఆశించిన వేతనాల పెంపుదల అసలు ఎంత ఉంటుంది అనే విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు ప్రస్తుతం ఒక ఉద్యోగికి 60% కరువు భత్యం పొందుతున్నారు అని అనుకుంటే, పాత పద్ధతిలో రూ. 100 ప్రాథమిక వేతనంతో కలిపి మొత్తం రూ. 160 పొందుతున్నారు. అయితే ఇప్పుడు రాబోయే కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కారణంగా ఆ యొక్క రూ. 100 కాస్త రూ. 200 పైచిలుకు పెరుగుతుంది. ఈ మార్పు వల్ల ఉద్యోగి ప్రస్తుతం పొందుతున్న రూ. 160పై నికరంగా 25% నుండి 30% వరకు పెరిగిన వేతనం కనిపిస్తుంది. ఇది ఉద్యోగ సంఘాల డిమాండ్ కంటే కొంత తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రతిపాదించేటటువంటి ఈ విధానం ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనాన్ని మరియు నెలవారీ జీతాల్లో స్పష్టమైన పెంపుదలను అందిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రభుత్వం గనక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఈ 3 పాయింట్లకు పైన చేరిస్తే గనక ప్రాథమిక స్థాయి ఉద్యోగులు మరియు క్లాస్ 4 సిబ్బంది యొక్క వేతనాలు విశేషంగా పెరుగుతాయి. మరి దీనివల్ల సమాజంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులు గౌరవప్రదమైనటువంటి జీవన ప్రమాణాలతో బ్రతకటానికి వీలవుతుంది. ఈ యొక్క 26 పే స్కేల్ అమలు కావటం వల్ల అటు రెగ్యులర్ ఉద్యోగులకు, ఇటు విశ్రాంత పెన్షనర్ల ఇద్దరికీ కూడా భారీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బేసిక్ జీతం పెరగడం వల్ల దాంతో ముడిపడి ఉన్నటువంటి ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ, ప్రయాణ భత్యం, టీఏ వంటి ఇతర అలవెన్స్‌లు కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. దీనివల్ల ఉద్యోగుల యొక్క గ్రాస్ సాలరీలో భారీ మార్పయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారంగా కనీస ప్రాథమిక వేతనం ప్రస్తుతం ఉన్నటువంటి రూ. 18,000 నుండి ఏకంగా రూ. 21,000 లేదా రూ. 26,000 వరకు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ మొత్తాలు పెరగటమే కాకుండా కొత్తగా రిటైర్ అయ్యే వారికి గ్రాట్యుటీ మరియు ఇతర బెనిఫిట్స్ కూడా భారీ మొత్తంలో అయితే అందుతాయి. ప్రభుత్వం ఈ యొక్క వేతన సవరణను త్వరితగతిన పూర్తి చేసి 2026 నాటికి అమల్లోకి తీసుకురావాలని అయితే చూస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నుంచి మరిన్ని అధికారిక జీవోలు విడుదల చేయనుంది. ఆ వివరాలు రాగానే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మళ్ళీ వివరించడం జరుగుతుంది. మొత్తం మీద రాబోయే 2026 పే స్కేల్స్ ఉద్యోగుల జీవితాల్లో పెద్ద ఆర్థిక మలుపు అనేదే నిస్సందేహంగా చెప్పవచ్చు.